Hi everyone, I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు ఏం చేయాలి అని చాలామంది ఓపీలో వచ్చినప్పుడు చెప్తుంటారు ప్రెగ్నెంట్ లేడీస్, మేడం వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఏం చేయాలి. సో ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అసలు ప్రెగ్నెన్సీలోనే కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ కంటే కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇది నార్మలేనా కాదా, అయినా ఇన్ఫెక్షనా అని గుర్తించడం ఎలాగా? సో ఎప్పుడైతే ఇది క్వాంటిటీ ఎక్కువ అయ్యి ఈవెన్ మీ డ్రెస్సెస్ కూడా స్టెయిన్ అవుతున్నాయి అంటే అది చెక్ చేయించుకోవాలి తప్పకుండా. ఆర్ ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ రావడం కానీ, ఆర్ సమ్ టైమ్స్ కలర్ చేంజ్, అది గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఇటువంటివి గుర్తించిన ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి డాక్టర్కి. ఆర్ సమ్ టైమ్స్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది వాటరీగా అవ్వడం అండ్ అది బ్యాడ్ స్మెల్ కూడా ఉండడం జరగవచ్చు. సో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. అండ్ సమ్ టైమ్స్ కొంతమందికి బబుల్స్ కింద కూడా ఈ వైట్ డిశ్చార్జ్లో గుర్తిస్తారు. సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని సూచిస్తాయి అన్నమాట. అండ్ ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డెవలప్ అయినా ఆర్ సమ్ టైమ్స్ డయాబెటీస్ రాకపోయినా కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. సో అది ఎలా గుర్తించవచ్చు అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే అది విరిగిపోయిన పాలల్లాగా కానీ లేదంటే పెరుగులాగా కానీ చీజ్ లాగా కానీ ఇటువంటి డిఫరెన్స్ ఇన్ ద వైట్ డిశ్చార్జ్ నోటీస్ చేసినప్పుడు కూడా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని డౌట్ తోటి డాక్టర్ని సంప్రదించి టెస్ట్లు చేయించుకోవాలి. థ్యాంక్ యూ.